మీరు ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? మేము పొన్నాడు సతీష్ గారిని గెలిపించుకుంటామండి. ఎందుకని పొన్నాడ సతీష్? మాకు మాకు మత్స్యకారికులకి నామల డబ్బులు వేసాడండి, మాకు బతుకు తెరువులు ఇచ్చాడండి, మా పిల్లలకి ఆధారాలు పెట్టాడండి, ఇల్లు ఒకళ్ళు మేము దానికంటే కాలం గడుపుకుంటున్నామండి. అతని వల్ల బ్రేదలు అన్న వాళ్ళు లేరండి. అంత చేతల మాకు పొన్నాడు సతీష్ గారు మీకు ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థి గారు మీకు అందుబాటులో ఉంటున్నారా? అందుబాటులో ఉంటున్నారండి. అందుబాటులో ఉండి మీరు ఎలాగ ఉంటున్నారమ్మా, మీకు ఏంటంటే మేము ఇంతంత బిందెలు ఎట్టుకుండి నీళ్ళకి పరిగెత్తి ఏడ్చిపోలేం అండి. అలాంటిది ఊరికి 2 ట్యాంకీలు కట్టించి మాకు ఇంటింటికి కుళాలు వేయించాడండి. పిల్లల భవిష్యత్తు ఇక్కడ చూస్తున్నాడండి. పొన్నాడు సతీష్ గారు వచ్చిన తర్వాత మాకు లోటుపాట్లు లేవండి. సహాయ సహకారాలు అందజేస్తున్నారండి. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో సంక్షేమ పథకాలు అందరికి అందుతున్నాయంట. అందరికి అందుతున్నాయండి. మీకేమన్నా వచ్చాయా? మాకు వచ్చాయండి. అమ్మ ఒడి వచ్చిందండి, మరి మా పాపకి అయ్యో డబ్బులు వేశారండి. కానీ అన్ని సౌకర్యాలు బాగానే చేస్తున్నాడండి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని మేము కోరుకుంటున్నామండి. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మహిళలకు న్యాయం జరిగిందంటారా? మహిళలు న్యాయం జరిగిందండి. మహిళలు ప్రతి ఆడబిడ్డ కట్ట లేదన్నా భేదం లేరండి. అంత సౌకర్యాలు చూసి గ్రామాలని పోషించుకుంటున్నాడండి. అన్ని సౌకర్యాలు జరుగుతున్నాయండి. మా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని మేము కోరుకుంటున్నామండి. రాబోయే ఎన్నికల్లో మీరు ఎవరికి ఓటేసి గెలిపిద్దాం అనుకుంటున్నారు? నేనండి సతీష్కి వేద్దాం అనుకుంటున్నాను. ఎందుకని సతీష్ గారు? సతీష్ అంటే ఇక్కడ గ్రామానికి అంతా బంగారులకు బ్రహ్మాండంగా అభివృద్ధి చేసాడండి. ఏది వచ్చినా మత్స్యకారు భరోసా అవని ఇంకోటి అవని మొత్తం అన్ని కూడా సక్రంగా చేసాడండి సతీష్. సతీష్ అయినా ఒకటే, మాకు జగన్ అన్న ఒకటి. స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి మీకు అందుబాటులో ఉన్నారా? ప్రతి దానికి కూడా అందుబాటులో ఉంటాడండి. మీకు ఏమైనా సహాయ సహకారాలు అందించడంలో మీకు ముందుంటారా? ప్రతి దానికి ముందు ఉంటాడు. మనం వెళ్ళి చెప్పడమే ఇదండి. మీరు అనుకున్న అభివృద్ధి చేశారా? అనుకున్న అభివృద్ధి అంతా కరెక్ట్ గా చేసాడు. చాలా బాగా చేసాడండి. కుల చెరువులో ఉన్నామండి, కుల ట్యాంక్ లో ఉన్నామండి, ఇంకా ఏదైతే అవనేమండి మొత్తం అన్ని కూడా బంగారులా చేసాడు. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో సంక్షేమ పథకాలు అందరికి అందాయంటారా? బంగారులాగా అంది. నాకు అన్ని వస్తున్నాయి. నాకు రైతు భరోసా వస్తుందండి, రైతు బీమా వస్తుందండి, మా ఆవిడ గారికి ఏమో ఆసరా వస్తుందండి అండి, నాకు పెన్షన్ వస్తుందండి. అన్ని కూడా నాకు సక్రంగా వచ్చినాయి. నాకు జగన్ గారి ప్రభుత్వం నాకు కావాలండి. గత ప్రభుత్వ పాలన బాగుందా, ఇప్పుడున్న జగన్ గారి ప్రభుత్వం పాలన బాగుందా? జగన్ గారి పాలనే బాగుందండి. నేనైతే 40 సంవత్సరాల నుంచి నేను రాజకీయాల్లో ఉన్నానండి. నేను అన్ని పార్టీలను చూసుకుంటూ వచ్చానండి. నాకు ఏ పార్టీలోనూ కూడా నాకు ఇలాంటి న్యాయం జరగలేదండి. నాకు జగన్మోహన్ రెడ్డి పాలన నాకు బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగింది. సో మీ నియోజకవర్గంలో ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? సతీష్ గారు, పొన్నాడు సతీష్ గారు. ఎందుకని పొన్నాడ సతీష్ గారు? అంటే అభివృద్ధి ధ్యేయంగా ఆయన గత 5 సంవత్సరాల నుండి పనిచేస్తున్నారు నియోజకవర్గంలో. అన్ని మతాలకి అన్ని కులాలకి అతీతంగా అందరికీ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. మీ నియోజకవర్గ అభ్యర్థి మీకు అందుబాటులో ఉంటారా? అందుబాటులో ఎప్పుడు అందుబాటులో ఉంటారు. ఎనీ టైం 24 hours కూడా ఎప్పుడు పిలిచినా, ఎప్పుడు మేము ఆయన కలవాలన్నా ఎనీ టైం ఆయన మనం కలుస్తారండి. మీకు అనుకున్న విధంగా అభివృద్ధి పనులు కానీ పథకాలు తీసుకురావడంలో ఎలా ఉందా? చాలా ముందడుగులో ఉన్నారండి. ఆయన ఏ కార్యక్రమం జరగాలన్నా ఆ సంక్షేమం అనేది, అభివృద్ధి అనేది తప్పకుండా 2 కళ్ళుగా ఆయన భావిస్తూ నియోజకవర్గం పరిపాలిస్తున్నారండి. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు అందరికీ అందాయంటారా? అందరికీ అందుతున్నాయండి. ఎటువంటి దళారీ వ్యవస్థ అనేది లేకుండా ప్రతి సంక్షేమ పథకం ప్రతి ఇంటికి అందుతుందండి. గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి పాలన బాగుందా, ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుందా? 100% జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన బాగుందండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ప్రకారం అన్ని ఫలాల ప్రభుత్వం అందించే ప్రతి ఫలం కూడా ప్రతి పేదవాడికి అందుతుందండి. మళ్ళీ అధికారంలోకి ఎవరు వస్తే బాగుంటుందంటారు? జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఒక కులం అని, ఒక మతం అని ప్రాతిపదికన తీసుకురాకుండా ప్రజలు ఎవరైతే బిపో ప్రావర్టీ లైన్ కింద ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి ప్రతి పథకం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకం అందుతుందండి. రాబోయే ఎన్నికల్లో ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? పొన్నాడు సతీష్ గారిని. ఎందుకని పొన్నాడు సతీష్? పొన్నాడు సతీష్ అభివృద్ధి చాలా ఎక్కువ చేశారండి గ్రామాల్లోనూ. ఆయన అనుకున్న కోరికలన్నీ తీర్చారండి. తర్వాత నాకు పెన్షన్ కూడా వచ్చింది సార్. తర్వాత పిల్లలకి స్కూల్ బుక్లు అన్నీ అందించారండి. తర్వాత 45 సంవత్సరాల దాటి లేడీస్కి మా మిస్సెస్ కూడా 18,000 వచ్చేసారు. స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి మీకు అందుబాటులో ఉంటారా? అందుబాటులో ఉంటారు సార్. పొన్నాడు సతీష్ ఎమ్మెల్యేగా మనీ రావాలని ఆయనే కోరుకుంటున్నాం సార్. మీకు అందుబాటులో ఉంటూ మీకు సహాయ సహకారాలు అన్ని అందిస్తున్నారా? అన్ని అందిస్తున్నారు సార్. ఒక కుళాయి వాటర్ ట్యాంక్ కూడా ఆయనే కట్టించారు సార్. మాకు ఇంతవరకు నీరు కొరత రానికని ఆయన చేశారు సార్. మీరు అనుకున్న విధంగా అభివృద్ధి చేశారా? సార్ మాకు ఏం కావాలని అన్ని అందుబాటులో తీరుతున్నారు సార్. మీ నియోజకవర్గంలో ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నారు? పొన్నాడు సతీష్ గారికే వేద్దాం అనుకుంటున్నాను. ఎందుకని పొన్నాడు సతీష్ గారు? ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి మేము వేయాలనుకుంటున్నాం.
సో గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి పాలన బాగుందా, ఇప్పుడున్న మోహన్ రెడ్డి గారి పాలన బాగుందా? ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారి పాలనే బాగుందండి. గతంలో అయితే చంద్రబాబు నాయుడు గారి పాలన అయితే మాకు అభివృద్ధి ఏమీ లేదు, మా గ్రామానికి కూడా చేసింది కూడా ఏమీ లేదు. స్థానిక ఎమ్మెల్యే మీకు అందుబాటులో ఉంటారా? అంటే ఇప్పుడున్న ఎమ్మెల్యే అభ్యర్థి ఇప్పుడున్న పొన్నాడు వెంకట సతీష్ కుమార్ గారు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు. ఆయన ఇంటి డోర్ ఎప్పుడు కూడా తెరిసే ఉంటది. ఏ పేద ప్రజలైనా సరే కష్టాలు తీర్చే మహనీయులు ఎవరంటే మీకు సహాయ సహకారాలు అందిస్తున్నారా? సహాయం ఏమైనా కావాలి, సహాయం కావాలని కోరితే సహాయాలు అందిస్తున్నారా? వెంటనే తక్షణమే స్పందించి సహాయ సహకారాలు అందిస్తారు. అంటే మీరు అనుకున్న అభివృద్ధి చేశారా? మేము అనుకున్న అభివృద్ధి, గ్రామానికి మంచినీళ్ళు కావాలనుకున్నాం, వెంటనే ఓహెచ్ఆర్ కట్టించి వెంటనే గ్రామానికి వాటర్ వెంటనే అందించారు. మరి ఇలా దావత్ తీసినటువంటి మహా భగీరథుడు అని చెప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో సంక్షేమ పథకాలు అందరికి అందుతున్నాయంటారా? జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో సంక్షేమాలు అందరికి కూడా అందుతున్నాయండి. అమ్మఒడి కానండి, స్కూళ్ళు బాగు చేయడం కూడానండి. రెండోది మరి 45 సంవత్సరాల వయసు వచ్చిన వాళ్ళకి చెయ్యూత 18,700 కానివ్వండి. మరి అలాగే ఈవేళ ఫీజు రియంబర్స్మెంట్ కానండి. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ చాలా వరకు ఈవేళ హాస్పిటల్కి వెళ్ళి అందరూ కూడా చేర్చుకోవడం కూడా చాలా సంతోషం. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో విద్యా వైద్యానికి పెద్దపీట వేశారంటున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది మాత్రం 100% అండి. ఇవాళ విద్యకి, ఇవాళ ఆరోగ్యానికి 100% ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి మేము మీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నామండి.